పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ అనుకున్న లక్ష్యాలను సాధించింది. సోలార్ ఎనర్జీలోనే ప్రపంచంలోనే 3వ స్థానానికి ఎదిగింది. పర్యావరణ కాలుష్యం తగ్గించడంలో, సోలార్ పవర్ వినియోగించడంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది ఇండియా. పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారత్ 200 గిగావాట్స్ లక్ష్యాన్ని చేరుకుని 2 ఏళ్లయింది. ఇప్పుడు ఇంకా దూసుకుపోతోంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో సౌరశక్తిదే కీలక పాత్ర. పర్యావరణ కాలుష్యం గణనీయంగా తగ్గింది. డిజిటల్ ఇండియాలో ఆన్లైన్ పేమెంట్స్ విస్తరించినట్లే సోలార్ ఎనర్జీ కూడా పెరిగింది. ప్రభుత్వాల సబ్సిడీలతో చాలా మంది ఇళ్లపై, పొలాల్లోనూ సోలార్ ప్లేట్స్ పెట్టారు. భారత్లో సోలార్ విద్యుత్ చాలా వేగంగా విస్తరించడాన్ని ఘన విజయంగా చెప్పుకోవచ్చు. దశాబ్ద కాలంలో విస్తరణతోనే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పాదక దేశంగా భారత్ నిలిచింది. అమెరికా, చైనా తర్వాత మనమే ఉన్నాం. దేశ పర్యావరణ వ్యూహంలో రెన్యూవబుల్ ఎనర్జీ కీలకం. పెద్ద పెద్ద సోలార్ పార్కుల నుంచి నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో రూఫ్ టాప్ల వరకు ఎక్కడ చూసినా సోలార్ ప్యానెల్స్ కనిపిస్తున్నాయి. పెద్ద సోలార్ పార్కులు, లక్షల కొద్దీ ఇళ్లపై వెలసిన రూఫ్ టాప్ వ్యవస్థలు ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్తును గ్రిడ్లకు కూడా అమ్ముతున్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం రాయితీ పథకం కింద 45 లక్షల ఇళ్లలో సోలార్ పవర్ ప్లాంట్ను ఇన్స్టాల్ చేశారు. బొగ్గుపై ఆధారపడటం తగ్గుతోంది. సోలార్ పవర్ ప్రస్తుతం మొత్తం ఎనర్జీలో 20% పైగా ఉంది. ఇది నిజంగా భారత్ గర్వించదగ్గ విషయం. మన దేశంలో దాదాపు 10 నెలల పాటు మంచి ఎండలే ఉంటాయి. అందుకే దేశంలో శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి విద్యుత్ అవసరాలను తీర్చడానికి ఇది ఒక ముఖ్యమైన పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయం. సౌరశక్తిని ఉపయోగించడం వల్ల కర్బన ఉద్గారాలు తగ్గి ఇంధన స్వయం సమృద్ధి సాధించవచ్చు. ఇది ఎన్నటికీ తరగని ఇంధనం వనరు. సౌరశక్తిలో జపాన్ కూడా అధిగమించి మనం 3వ స్థానానికి చేరు. గ్రామాల్లో సౌరశక్తి ప్యానెల్స్ పెట్టుకున్న వారికి విద్యుత్ బిల్లులు కూడా రావటం లేదు. సోలార్ ఇది అద్భుతమైన విజయమే అయినా కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తిలో కాలుష్యం లేకపోయినా, వ్యర్థాలను సరిగ్గా మేనేజ్ చేయకపోతే సోలార్ ప్యానెల్స్ కూడా పర్యావరణానికి హానికరంగా మారతాయి. 2047 నాటికి భారీగా సోలార్ వ్యర్థాలు వచ్చే ఛాన్స్ ఉంది. సోలార్ ప్యానెల్స్ లో గ్లాస్, అల్యూమినియం, సిల్వర్, పాలిమర్స్ ఉంటాయి. లెడ్, కాడ్మియం వంటి విషపూరితమైన లోహాల అవశేషాలను సరిగ్గా మేనేజ్ చేయకపోతే నేల, నీరు కలుషితమవుతాయి. ఒక్కసారి సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేస్తే అవి 25 ఏళ్ల వరకు పనిచేస్తాయి. ఆ తర్వాత వాటిని తొలగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో రీసైక్లింగ్ చేసేందుకు ఎలాంటి ఏర్పాట్లు లేవు. 2023 నాటికి 1,00,000 టన్నుల సోలార్ వ్యర్థాలు, 2030 నాటికి 6 లక్షల టన్నుల వ్యర్థాలు జనరేట్ అవుతాయని అధ్యయనాల్లో తేలింది. రీసైక్లింగ్ సిస్టంలపై పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ అధ్యయనం ప్రకారమే 2047 నాటికి భారత్ 1.1 కోట్ల టన్నులకు పైగా సోలార్ వ్యర్థాలు వస్తాయి. వీటిని సురక్షితంగా డిస్పోజ్ చేయాలంటే 300 రీసైక్లింగ్ సెంటర్లు అవసరం. ఇందుకోసం దాదాపు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలి. మన దేశంలో 2010 తర్వాతే సోలార్ పార్కులు పెట్టారు. అంటే మరో 10 ఏళ్ల తర్వాత రీసైక్లింగ్ అవసరం. అమెరికాలో సోలార్ ప్యానెల్స్ రీసైక్లింగ్ ఇప్పటికే అభివృద్ధి చెందింది. చైనాలోనూ వ్యర్థాల రీసైక్లింగ్ పై పెద్దగా దృష్టి పెట్టలేదు. సోలార్ వేస్ట్ ను వదిలేస్తే ప్రమాదకర రసాయనాలు విడుదల చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రీసైక్లింగ్ కు ప్రాధాన్యతనివ్వాలి.